ఈరోజు మనం కోడిగుడ్డుతోటి ఇన్స్టెంట్గా 10 నిమిషాల్లో బ్రేక్ఫాస్ట్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం. వెల్కమ్ టు సాన్వీస్ రెసిపీస్. ఈరోజు కోడిగుడ్డు పొంగనాలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. అందుకోసం ముందుగా ఒక గిన్నెలో 3 కోడిగుడ్లను పగలగొట్టుకోవాలి. ఇప్పుడు ఈ 3 కోడిగుడ్లలో సగం కట్ చేసుకున్న ఉల్లిపాయ, ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు క్యారెట్ తురుముకున్నది, అలానే తురుముకున్న క్యాబేజ్ ఒక 2 టేబుల్ స్పూన్స్, 2 టేబుల్ స్పూన్స్ కట్ చేసుకున్న టమాటాలు, అలానే రుచికి తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న మిశ్రమం అంతా కోడిగుడ్డుతో కలిసేటట్టుగా కలుపుకోవాలండి. మనం తయారు చేసుకున్న కోడిగుడ్డు బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు పొంగనాల ప్యాన్ తీసేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా అడుగున కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మనం తయారు చేసుకున్న ఎగ్ బ్యాటర్ అనేది వేసేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా అన్ని హోల్స్లో కూడా మనం తయారు చేసుకున్న ఎగ్ బ్యాటర్ని వేసేసుకొని ఒక 2 మినిట్స్ పాటు అంతే ఉంచేసుకోవాలండి. 2 మినిట్స్ తర్వాత వీడియోలో చూపించిన విధంగా తిప్పుకోవాలి. స్పూన్ తోటి కానీ లేకపోతే గరిటెతో కానీ తిప్పేసుకోండి. ఇలా అన్నిటినీ తిప్పుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు పొంగనాలు రెడీ అయిపోయినట్టే. ఇవి చాలా ఇన్స్టెంట్గా తయారు చేసుకోవచ్చండి. వీటిని బ్రేక్ఫాస్ట్లో కానీ లేకపోతే ఈవినింగ్ స్నాక్స్గా కానీ తినచ్చు. ఎటువంటి చట్నీ కానీ సాస్ కానీ ఏం అవసరం లేదు, డైరెక్ట్గా తినేయచ్చు. ఈజీ అండ్ టేస్టీ రెసిపీ. ఈ కోడిగుడ్డు పొంగనాలు రెసిపీ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.